నమస్కారం. మహాభారత కథలు. తాత, ఇంత జనక్షయానికి కారణమయ్యాను. తండ్రి లేని మమ్ములను ప్రేమగా లాలించి పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన నీవు ఇలా రక్తమూడుతున్న శరీరంతో అంపశయ్య మీద పరుండటానికి కారణమయ్యాను. నిన్ను ఇలా చూస్తుంటే నా మనస్సు ఎలా శాంతిస్తుంది తాత. నిన్ను ఈ విధంగా చూసే దురదృష్టవంతుడను నేనే. దుర్యోధనుడు అదృష్టవంతుడు. అతనికి ఈ దుస్థితి కలగలేదు. మేము కూడా యుద్ధంలో మరణించి ఉంటే బాగుండేది అని వాపోయాడు ధర్మరాజు. అతడిని ఓదారుస్తూ భీష్ముడు, నీవే వీటన్నింటికీ కారణమని ఎందుకు అనుకుంటున్నావు? కర్మల స్వరూపం అత్యంత సూక్ష్మం. నీకు ఒక సంవాదం చెబుతాను విను అని గౌతమ, వ్యాధ, సర్ప, మృత్యు, కాలం వీటి మధ్య జరిగినటువంటి ఒక సంవాదాన్ని చెప్పారు భీష్ముల వారు. గౌతమి అనే ఒక వృద్ధ తాపసి కుమారుడు పాము కాటుతో మరణించాడు. అది అర్జునకుడు అనే ఒక బోయవాడు చూశాడు. వెంటనే ఆ పామును పట్టుకొని గౌతమి వద్దకు తెచ్చి, ఇదిగో ఈ పామే నీ కొడుకును చంపింది, దీనిని తగలబెట్టమంటావా లేక ముక్కలు ముక్కలుగా నరకమంటావా అని అడిగాడు. అప్పుడు గౌతమి, వద్దు, దీనిని విడిచిపెట్టు, దీనిని చంపినందువలన పోయిన నా కొడుకు తిరిగి రాడుగా అని అన్నది. నిజమే, దీనిని ఇలాగే వదిలేస్తే ఇంకెందరినో పొట్టన పెట్టుకుంటుంది, కాబట్టి దీనిని చంపేస్తాను అని అతడు అన్నాడు. అప్పుడు ఆ పాము మనుష్య భాషలో, అర్జునక, నన్ను మృత్యువు ప్రేరేపించడం వల్లనే ఇట్లా జరిగింది, అంతేగాని నా తప్పేం లేదు, అసలు ఆ విషయంలో నేను అస్వతంత్రురాలిని అని చెప్పింది. పక్కవాడు ప్రేరేపించినా తప్పు చేసినది నీవు కాబట్టి నీకు దండన ఉండి తీరాల్సిందే అన్నాడు అర్జునకుడు. వీరిరువురు వాదించుకుంటూ ఉండగా మృత్యువు అక్కడికి వచ్చి, నా తప్పేం లేదు, కాలం నన్ను ప్రేరేపించడం వలన నేను పామును ప్రేరేపించాను అని అన్నది. అప్పుడు పాము, అర్జునక, మృత్యువు అన్న మాటలు విన్నావుగా, నా దోషం ఏం లేదు, కావున నన్ను వదిలేయి అని అన్నది. మరల ఈ ముగ్గురు ఎవరిది దోషం అని వాదించుకుంటూ ఉండగా కాలం వచ్చి, ఓ అర్జునక, నేను కానీ, మృత్యువు కానీ, సర్పము కానీ ఈ బాలుడి చావుకు కారణం కాదు. ఈ బాలుడు చేసిన కర్మ మాత్రమే అతని చావుకు కారణము. కర్మ ఎట్లా ప్రేరేపిస్తే అట్లానే. మనమంతా కర్మకు లొంగిన వారమే. ఈ మాటలు విన్న గౌతమి, అర్జునక, పామును విడిచిపెట్టు, నా కొడుకు కూడా మరణించవలసిన కర్మ ఏదో చేసి ఉంటాడు, వాని కర్మే కారణం అని అన్నది. అప్పుడు అర్జునకుడు పామును విడిచిపెట్టగా అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కాబట్టి యుధిష్ఠిరా, ఏ మనుజుడైనా వాడి కర్మ ఫలం అనుభవించి తీరాల్సిందే. వాడి కర్మలను బట్టి వాడు వెళ్ళే లోకం. కావున శోకం విడిచి ప్రశాంతంగా ఉండు అని హితవు పలికారు భీష్ముల వారు. అప్పుడు ధర్మరాజు మనస్సు కొంత తేలిక పడింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.